బ్రేకింగ్ న్యూస్ కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ వినిపిస్తుంది. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవడం. ఆ ప్రాంతాన్ని ఉగ్రవాద ఫ్యాక్టరీగా మార్చేసిన పాక్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నా, ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయాలన్నా ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనన్న డిమాండ్ వినిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. नरेंद्र मोदी वो जो लॉन्चिंग पैड्स की जमीन को हासिल कर लेते, जहां से लॉन्च पैड्स होते हैं वो टेररिस्ट के, वो आप उसको ले लेते। अब आप जब ये आपकी न्यूज अगर सही है तो बहुत अच्छा है, हमको जाके वहां पे ले लेना चाहिए। मेरे को नहीं मालूम आपके ऊपर वो आप बोल रहे खाली करके चले गए, तो खाली करके चले गए तो फिर हम जाके बैठना वहां पे और छोड़ना नहीं। अब के बार अगर कुछ एक्शन ले रहे तो घर में घुस के बैठ जाना, घर में घुस के मारते बोले ना, अब घर में घुस के बैठ जाना, खत्म। ये होना चाहिए। पीओके ले लेना नहीं, अरे गवर्नमेंट खुद बोल रही, एक बात सुनिए, पीओके नहीं, पीओके का रेजोल्यूशन है पार्लियामेंट का, भारत की पार्लियामेंट का रेजोल्यूशन है, वो भारत का है बोल के। तो बीजेपी क्या बोलती, घर में घुस के बोले डैश डैश बोले, हम बोले घर में घुस के बैठ जाओ आप। ये खत्म होना है टेररिज्म, जो बार बार हर थोड़े दिन को जो टेररिज्म होता। आप देखिए हैदराबाद में लुम्बिनी पार्क का हुआ, दिलसुख नगर का हुआ। मैं एक शर्मा साहब को जानता हूँ, तेलुगु के पंडित हैं, उन्होंने अपनी बेटी को खो दिए। పీఓకేలోకి వెళ్లి చంపి రావడం కాదు, అక్కడే తిష్ట వేయాలంటూ అసదుద్దీన్ చెప్పారు. అయితే ఇప్పటికే పీఓకే తమదే అని పార్లమెంటులో తీర్మానం చేసినట్టు గుర్తు చేస్తున్నారు ఆయన. ఇక కేంద్ర హోంమంత్రి కూడా కశ్మీర్ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు. ఒక్కొక్క ఉగ్రవాదిని వేటాడి అంతం చేస్తామన్నారు ఆయన. ఇక ఉగ్రవాదం అంతంపై ఫోకస్ చేస్తామని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యల ఆంతర్యం కూడా పీఓకేను స్వాధీనం చేసుకోవడమేనా అనే చర్చ కూడా జరుగుతుంది.